పేదరికం ఈరోజు ప్రతి దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది పేదరికం. ఏ దేశంలోనైనా పేదరిక సమస్య అనేది ఎందుకు వస్తుంది? ముఖ్యంగా జనాభా ఎక్కువ అవడం వల్ల వస్తుంది. మన దేశంలో భారతదేశం ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాని దాటేసింది 2025 సంవత్సరానికి. ఇంకా ఉండే కొంది ఇంకొక 50 సంవత్సరాల తర్వాత, ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 140 కోట్ల మంది, 200 కోట్ల మంది అయిపోయామంటే పేదరికంతో అందరం ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు దొంగతనాలు పడి దోచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకళ్ళు సరిపోతారు, లేకపోతే ఇద్దరు సరిపోతారు. ముగ్గురిని, నలుగురిని, 5గురిని, 10 మందిని ఏ మతం కనమని చెప్పినా సరే, ఎవరు కనమని చెప్పినా సరే అది తప్పే అవుతుంది. నీకు ఆ పిల్లల్ని పెంచగలిగే స్తోమత ఉన్నప్పుడు మాత్రమే పిల్లల్ని కనాలి. వాళ్ళకి సరైన విద్యను అందించగలిగిన నీకు బలం ఉన్నప్పుడు మాత్రమే ఆ పిల్లల్ని కనాలి. ఆ పిల్లలకి సరి అయిన ఆరోగ్య సమస్యలు లేకుండా ఆ పిల్లల్ని సరిగ్గా నువ్వు పోషకాహారం పెంచగలిగే అంత దమ్ము, ధైర్యం, డబ్బు ఉన్నప్పుడు మాత్రమే పిల్లల్ని కనాలి. ఏదో రోడ్డు మీద కుక్క, రోడ్డు మీద తిరిగే జీవరాశులన్నీ పిల్లల్ని కంటున్నాయి కదా, నేను కూడా పిల్లల్ని కంటాను, నా గవర్నమెంట్ ఉచిత పథకాలు ఇస్తుంది, నా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం రావట్లేదని గవర్నమెంట్ని తిట్టినంత మాత్రం ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. దేశం అనేది సగం డెవలప్ కాకుండా ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ జనాభా పెరుగుదల మాత్రమే. జనాభా ఎక్కువ ఉన్న దేశాలను మీరు ఒక్కసారి చూడండి, ఎన్ని కష్టాలు పడుతున్నారంటే వాళ్ళు అన్ని కష్టాలు పడుతూ ఉంటారు. తక్కువ జనాభా ఉండి ఏ దేశంలో అయితే ఉద్యోగ అవకాశాలు బాగున్నాయో ఆ దేశం ఎప్పుడు కూడా బాగుంటుంది. ఒక పిల్లవాడు ముద్దు, ఇద్దరు హద్దు, ఆ పైన ఇక వద్దు అని ఎవరైతే నమ్ముతారో, ఏ దేశం అయితే ఆంక్షలు పెడుతుందో ఆ దేశమే ముందుకెళ్తుంది. మన ఇండియా ఇదే విధంగా 140 కోట్ల నుంచి 200 కోట్లకు ఎప్పుడైతే వెళ్ళిందో దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం వింటూ ఉండాలి. మన తర్వాత మన పిల్లలు వింటూ ఉండాలి, తర్వాత వాళ్ళ పిల్లలు వింటూ ఉంటారు. కానీ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ ఒకరిని కనండి, లేకపోతే ఇద్దరిని కనండి. ఇద్దరితోటి ఆపేసేయండి. దేశం అభివృద్ధి చెందడానికి మీ వంతు సాయం మీరు కూడా చేసినట్టే అవుతారు. ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని పేజ్ని ఫాలో అయిపోండి.